లోపలికి రా లోపలికి వస్తావా నేను రమ్మంటావా గుడ్డలు రుద్దుకొని ఎన్ని రోజులు అవుతుంది బేకారు నా కొడుక ఎట్లా రెడ్డి ఇప్పుడు వాళ్ళు కూడా 7 మంది కుమారులు 6 మంది కూడా 30 కిలో సినిమాలు పెద్దలంతా సేమన్నారు ఇబ్బంది. ఇంతమంది జనాలు వచ్చారు, ఇంతమంది సభలో బలబల అంటే నాకు ఎలా అర్థమవుతుందిరా? నీకు అర్థం కాదురా? ముసలోడే వయసోడు వచ్చాడు. ఎవరు ముసలివాడు? ముసలోడు నువ్వే, వయసోడు నేను. మీకు 7 మంది కుమారులు పుట్టినారు. 7 మంది కుమారులలో 6 మంది కొడుకులు పెళ్లి చేసినావు. 6 మంది కొడుకులు పెళ్లి చేసిన ముఖ్యంగా పెళ్లి కూడా పోయినా నాయాలా కులానికి ఏమొచ్చింది రెడ్డి? కులము అయితే వచ్చిన మంది ఏమయ్యా? నా పేరు నీకేమో ఈ రోగం కాదైతే ఈ పక్కన మామూలుగా చెప్తావా? పౌరుషమా? పౌరుషమా సరే, పౌరుషం చేసినావు ఈ పక్క, ఆ పక్క వెయ్యి సెంటర్లో వెయ్యి పౌరుషం వెయ్యా సెంటర్లో వెయ్యా చూపించు నువ్వే చూపిరా నాకు చెప్పినావు చెప్తా. పక్క ఈ పక్క సెంటరా అంటే గుండెకాయ అయినోడు మగోడు అయితే మనం అడుగుంటారు గుడికాయ సేమంగా ఉన్నారంటావు. అయినా నాకు 7 మంది కుమారులు 7 మంది కుమారులు కలిగారు కాబట్టి నేను యొక్క తోజపట్ల వెళుతున్నా ఆ రామణేశ్వరి పొట్టి కింద నా 7 మంది కుమారులు 33 జీవితాలు 66 మంది కూలి వాళ్ళు చేతాలు తమిళనాటలు ఎలా తిరుగుతున్నవి అది నాకు తెలిపావా? ఇంతవరకు సుఖసేమ గురించి అడిగినావు, ఇంకా సేద్యముల గురించి సంసారం గురించి అడుగుతా చెప్పాలంటావు. రెడ్డి బాగా చెప్తావు. ముగతాయింపు ఇచ్చాను అనుకో, ఈ పక్క ఏం నా పెస్తాడు, ఆ పక్క ఆయన నా పెస్తాడు, మనం మాట్లాడచ్చు అనమాట మధ్యలో. ఎక్కువ అలవాటు ఉన్నాయా? అట్లా అలవాటు వచ్చారు. సరే రెడ్డి, మీకు 7 మంది కుమారులు ఉన్నారు. 7 మంది కుమారులలో 6 మంది కొడుకులు సేద్యములు సక్రమంగా చేసుకుంటున్నారయ్యా. నీ చిన్న కుమారుడు రెడ్డి సేద్యములు చేయకుండా గోగుల బజార్లో బదిగులు సాగుల బజార్లో సరసములు ఆడుకుంటున్నారు. నా చిన్ని కుమారు, నా మృతుల కుమారు, నా 7వ కుమారు, నా సాటి కాప వారిలో సేద్యం చేయకుండా ఇలాంటి పని మరి చేస్తున్నంటే నాకు ఎంతో కుమారం, ఎంత పరిశ్రమ గోడ కనుక్కొని కూర్చొని చూడు అమ్మ, అవాళ కుర్చీ కాడ కూర్చొని చూడియా రగ్గులని చెప్పినామా బదిరించుకొని వచ్చినాయి. అంటే నాకు తెలియదు ఏం పేరు కూడా, ఏం పేరు అడిగి విచారించుకోవచ్చు కదా. నాకేమో తెలుసు. అయితే నేను అంగడి కాడికి పాల ప్యాకెట్లు పోతుంటే ఏమంటుంది? నువ్వు నువ్వు వీడికి ఆమె నన్ను పిలిచింది. అదే నేను చెప్తాను అక్క, కరెక్ట్ చెప్తావు. అయితే ఏం మా పెద్ద ఊరకనే పిలుస్తానని అడిగిపోతే, కాదు నాయనా మీ రెడ్డికి 7 మంది కుమారులు ఉన్నారు. 7 మంది కుమారులలో 6 మంది కొడుకులు 6 గంటలు ఎదురున్నాయి.
6 మందికి 6 ఎద్దులుంటే లాస్ట్ టైం ఒక్క ఎద్దులు ఎద్దులు లేకుండా ఎవరు మీరు ఏం చేస్తాడా సేద్యము ఆయమంటే నీకు నేను చెప్తాను అయితే అక్కడ 4 రకాలుగా నీ చిన్నకుమార్ గురించి అనుకుంటాను కాబట్టి ఆ ఎప్పకు ఒక ఎద్దులు లేవు కాబట్టి ఎద్దులు పట్టుకొచ్చుకున్నాం అనుకో సేద్యములు చేస్తాడు నీకు పేరే నాకు పేరే ఇక్కడ వచ్చిన అందరికీ పేరు నా చిన్నకు మన బాగుపడాల రీతికి రావాల సేద్యం చేయాలంటే వానికి మంచిగా మానుకోవడం పట్టుకురావాలంటాం పట్టుకొచ్చిన సేద్యం చేస్తాడు రీతి పెట్టాడు బాగుపడతాను ఆలోచన తలారి అది ఎలా తేవాలి అవునా ఎవరికి పుణ్యం వచ్చు అంటాను పులిస్ స్టాప్ నీకు పుణ్యం వచ్చు పులిస్ స్టాప్ వాని మాదిరి తయారైనా కదరా పుణ్యం వచ్చు అంటానే పుణ్యము వచ్చు ఎవరికి నాక ఎవరిని తిడుతున్నావు ఎవరు మీ అమ్మ సరేనా సాలమ్మ సరైన పని చేసి ఎందుకురా ఎందుకు మీ అమ్మ సందకాన్ని చూపుతున్నాడా సరేనా మీ అవ్వ అమ్మ పనులుతున్నాయమ్మా సరే మీ అవ్వ ఆ పక్కన మీ అమ్మ ఏం మీ అమ్మలో మేము ఇద్దరు వచ్చినారు ఇక్కడ ఏమంటే నువ్వు వచ్చినావని చూద్దామని దొంగనా కొడుకు వచ్చినాడుగా ఎవరు సరే రెడ్డి నువ్వేం బాధపడద్దు నువ్వు ఓల్కొండ పట్టణం వదిలిపెట్టేసి ఇతర దేశాలకు వెళ్ళి ఉత్తరగారం తీసుకొని తర్వాత ఆలోచన చేస్తాం అయితే ఇప్పుడు మనం ఇతర దేశాలు ఎత్తరం పోయి మంచి నమ్మాలి కూడా పడవచ్చు నాకు మనకి అప్పు చెప్పినా అప్పటికైనా చేతం చేస్తాడంటావు అలాగే నీ మాటే నా మాట నీ అమ్మనుడు అర్థాలు మేరకు వెళ్ళి నేను ఇప్పుడు చెప్పినానని మనకు కావలసిన సర్టిఫికెట్లు తీసుకొని నేను అంటే కొత్త వాళ్ళు అడుకొచ్చాయి తన బాధ్యతలు ఉంటాం జాగ్రత్తగా ఎత్తి పెట్టినారంటలే అదే కదా ఏం రాత్రి చించలరా నోట్ ఇంట్లో చేరింటే చిల్లర దాంట్లో ఉంటుంది డెలివరీ